శ్రీ గురుభ్యో నమః. పరమ శ్రీరామ భక్తులు మూర్ధాభిషక్తులు కాని రాజులు మనకు ముగ్గురు ఉన్నారు. ఒకటి బమ్మెర పోతరాజు గారు, 2 కంచర్ల గోపరాజు గారు, 3 కాకర్ల త్యాగరాజు గారు. బమ్మెర పోతరాజు గారు భాగవతాన్ని ఆంధ్రీకరించి నరులకు అంకితం ఇయ్యకుండా నారాయణ స్వరూపుడైన శ్రీరామచంద్రునికి అంకితం ఇచ్చినటువంటి గొప్ప శ్రీరామ భక్తుడు. ఇంకొక విధంగా చెప్పాలి అంటే కర్మను భగవదర్పణ చేసినవారు. కంచర్ల గోపరాజు గారు భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించి దానికి ఫలితముగా చెరసాలలో బంధింపబడినప్పటికీ రాముని మీద కీర్తనలు, దాశరథి శతకాన్ని రచించినటువంటి గొప్ప శ్రీరామ భక్తుడు. ఇంకొక విధంగా చెప్పాలి అంటే సంపూర్ణ శరణాగతిని చూపినవారు. 3 కాకర్ల త్యాగరాజు గారు నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా వంటి కీర్తనలతో లౌకిక సుఖాలను త్యజించినటువంటి వేల కొలది కీర్తనలు చేసి జ్ఞానము పరిపక్వమైన స్థితికి చేరుకున్న పరమ రామభక్తుడు. భాగవతము తెలిసి పలుకుట కష్టము వంటి పద్యములతో పోతన గారు భక్తి మార్గానికి పునాదులు వేస్తే తెలిసి తెలియక నేరములు చేసి తినయ్యా రామా అంటూ గోపన్న గారు భక్తి తీవ్రతను చూపిస్తే తెలిసి రామ చింతనతో నామము చేయవే ఓ మనసా వంటి కీర్తనలతో త్యాగరాజు గారు జ్ఞాన మార్గానికి బాటలు వేశారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనము అంటూ సర్వాత్మ భావనని త్యాగరాజు గారు చూపించారు. ఇందులో మరొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈ క్రమంలోనే మనం ఒక్కసారి పరిశీలిస్తే బమ్మెర పోతరాజు గారు 15వ శతాబ్దికి చెందినవారైతే, కంచర్ల గోపరాజు గారు 17వ శతాబ్దికి చెందినవారైతే, కాకర్ల త్యాగరాజు గారు 18, 19 శతాబ్దాలకు చెందినవారు. ముగ్గురు. పోతన గారు భాగవతము తెలిసి పలుకుట కష్టము, తెలిసి అంటే గోపరాజు గారు తెలిసి తెలియక నేరములు చేసి తినయ్యా అని తెలిసి అని వాడితే, త్యాగరాజు గారు తెలిసి రామచింతన చేయవే అన్న కీర్తనలో తెలిసి అన్న పదాన్నే ముగ్గురు వాడినటువంటి సందర్భం. ఈ ముగ్గురు వేరు ప్రాంతాలలో వేరు జన్మలుగా మనము లౌకికంగా భావిస్తూ ఉన్నప్పటికీ ఒకే వ్యక్తి యొక్క జీవన ప్రయాణములో ఇవి 3 దశలుగా మనం గుర్తించాలి. జై శ్రీరామ్.